హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మనం ఫ్లవర్ వేణిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చి మనకు ఈ విధంగా ఒక అట్ట ముక్క అనేది తీసుకొని థ్రెడ్ని, గోల్డ్ కలర్ థ్రెడ్ని ఒక 2 వరుసలు అనేది ఈ విధంగా వేసి కార్నర్కి ఈ విధంగా ముడి అనేది వేయాలండి. ఈ విధంగా ముడి అనేది వేసిన తర్వాత మనం ఇంకొంచెం థ్రెడ్ని తీసుకొని ఇటు సైడ్ కార్నర్కి మనం ఫ్లవర్ వేణి అనేది అల్లుకోవడానికి ఈ దారం అనేది యాడ్ చేస్తున్నాను. ఈ దారం అనేది 2 వరుసలని జాయింట్గా చేసుకొని ఈ లోపల నుంచి ఈ విధంగా థ్రెడ్ అనేది లాగి ఈ విధంగా మనం ముడి అనేది వేసుకోవాలండి. ఇది ఎందుకు మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలంటే మనం ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత మనకి ముడి అనేది రావడం కోసం ఈ విధంగా నేను ఒక 3 ముడులు అనేది వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కావాల్సిన మెటీరియల్ వచ్చి రోజ్ ఫ్లవర్స్, అలాగే ఇవన్నీ రియల్వేనండి ఫ్లవర్స్, నందివర్ధనం మొగ్గ, అలాగే శారీ లేస్ పీసెస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మూడింటిని ఈ విధంగా జాయిన్ చేసి మనం 2 వరుసలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ థ్రెడ్ని, దాంట్లో మధ్యలో నేను ఫ్లవర్ అనేది అటాచ్ చేసి ఈ విధంగా నేను థ్రెడ్ అనేది లాగుతున్నానండి. నేను ఇక్కడ సన్నదారం అనేది తీసుకున్నాను గోల్డ్ కలర్ది కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ కోసం 2 సార్లు ముడి అనేది వేస్తున్నానండి. మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది లావు దారం తీసుకుంటే మనకి ముడి కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఈ థ్రెడ్ కూడా, ఈ సన్న థ్రెడ్తో కూడా మనం వేణి వేసుకోవచ్చు, చాలా నీట్గా కనిపిస్తుంది. గోల్డ్ కలర్ లావు థ్రెడ్ కూడా మనకి మనం వేసిన ముడి అనేది మంచిగా నీట్గా కనిపిస్తుందండి. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను సెంటర్లో ఫ్లవర్స్ అనేవి పెట్టేసి ఈ విధంగా ముడి అనేది ఈ విధంగా లాగుతున్నాను. కొంచెం స్టిఫ్నెస్ కోసం 2 సార్లు నేను ముడి అనేది వేస్తున్నానండి. ఇక్కడ మనకి రోజ్ పెటల్స్, అలాగే శారీ లేస్ని చిన్న పీసెస్గా కట్ చేశానండి. అలాగే నందివర్ధనం మొగ్గలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఈ విధంగా యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను నందివర్ధనం మొగ్గలతో మనం జడబిళ్ళలు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక వీడియో అనేది మీకు నేను చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. అలాగే బ్రైడల్ మేకప్స్, హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్, ఐబ్రోస్, అలాగే ఫేషియల్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. నేను ఆల్రెడీ ఇప్పటివరకు మెహందీస్ కూడా ఉన్నాయండి. ఇప్పటివరకు నేను మన ఛానల్లో ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒక రోజ్ పెటల్ని అలాగే శారీ లేస్ పీస్ని, అలాగే మనం నందివర్ధన మొగ్గని ఈ విధంగా అటాచ్ చేసి మనం ఈ 2 వరుసలు మనం థ్రెడ్ వేసుకున్నాం కదండి, దాని సెంటర్లో మనం ఈ ఫ్లవర్ అనేది, మనం అటాచ్ చేసిన ఫ్లవర్ అనేది పెట్టి ముడి అనేది లాగాలండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా పెడుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా సెంటర్లో పెట్టి ఈ విధంగా ముడి అనేది లాగాలండి. ఈ ముడి అనేది చూసారా, నేను ఈ విధంగా లోపల నుంచి తీస్తున్నాను థ్రెడ్. ఈ విధంగా లోపల నుంచి థ్రెడ్ తీసి మనం ముడి అనేది వేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, ముడి అనేది ఈ విధంగా వేయాలి. కొంచెం స్టిఫ్నెస్ కోసం నేను 2 సార్లు, ఇది థ్రెడ్ అనేది సన్నగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి నేను 2 సార్లు ముడి అనేది వేస్తున్నాను. లావు థ్రెడ్ అయితే మనం ఒక్కసారి ముడి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఫ్లవర్ వేణిని మనం థ్రెడ్ ఎక్కడి వరకు అయితే అటాచ్ చేసుకున్నామో అక్కడ వరకు మనం ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటాను. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కొంచెం మంచి మంచి వీడియోస్ అనేవి చేయాలని. ఈ విధంగా మనం అల్లుతూ వెళ్ళిపోవడమేనండి. 2 రోజ్ పెటల్స్ మనకి సరిపోతాయండి. ఇక్కడ 2 రోజ్ పెటల్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం శారీ లేస్ అనేది ఈ విధంగా నేను స్ట్రైట్గానే పెడుతున్నానండి. శారీ లేస్ని మళ్ళీ నేను ఫోల్డింగ్ ఏం చేయట్లేదు. శారీ లేస్ని ఫోల్డింగ్ కూడా చేసుకొని మనం ఈ వేణి అనేది తయారు చేసుకోవచ్చు. దాని లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను శారీ లేస్ పీస్ కట్ చేసి స్ట్రైట్గానే పెట్టేస్తున్నానండి, ఎలాంటి ఫోల్డింగ్ అనేది చేయలేదు. దాంతో కూడా వేణి చాలా బాగుంటుందండి. ఈ విధంగా కార్నర్కి మనం ముడి వేసాం కదండి, ఈ విధంగా అట్ట ముక్క నుంచి మనం ఈ విధంగా థ్రెడ్ అనేది లాగేసుకొని ఈ విధంగా కార్నర్కి థ్రెడ్ అనేది ముడేసుకోవాలండి.
అలాగే ఇటు సైడ్ కార్నర్కి కూడా ముడి అనేది వేసుకోవాలి. ఈ థ్రెడ్ మనకి లెంత్ ఎందుకు వచ్చిందంటే మనం జడకి ఈ వేణి అనేది పెట్టుకున్నప్పుడు థ్రెడ్స్ కట్టుకుంటారు కదండి, దానికి అన్నట్టు ఇది మనం కార్నర్కి ముడి అనేది వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఈ లేస్ అనేది అలాగే నందివర్ధనం కాడలు అనేవి పొడవుగా ఉన్నాయి కండి, వాటిని ఒక లెవెల్లో తీసుకురావడానికి మనం కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకి మంచి షేప్ అనేది వస్తుంది, నీట్గా కనిపిస్తుందండి. ఇంకా ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలి, మంచి షేప్ కనిపిస్తుంది. దీని లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక లెవెల్గా మనం కట్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ వేణి అనేది మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, అలాగే స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా పిల్లలకి ఈజీగా మనం ఇంట్లోనే వాళ్ళకి తయారు చేసి సింపుల్గా ఈ వేణిని వాళ్ళ హెయిర్కి అటాచ్ చేసుకోవచ్చండి. ఇది ఒక 10 మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుందండి. మనకి రోజ్ పెటల్స్, నందివర్ధనం ఈజీగా మనకి బయట దొరుకుతాయండి. అలాగే మన ఇంట్లో కూడా ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ ఎక్కడైనా దొరుకుతాయండి. చూసారు కదా, సింపుల్గా ఈజీగా మనమే ఈ ఫ్లవర్ వేణిని అనేది తయారు చేసుకొని పెద్దవాళ్ళకైనా కిడ్స్కైనా అందరికీ ఈ వేణి అనేది హెయిర్కి చాలా బాగుంటుంది. మనమే తయారు చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మనకి లావు థ్రెడ్ అయితే ఇంకా లుకింగ్ బాగుంటుంది, అలాగే సన్న థ్రెడ్ లుకింగ్ కూడా బాగుంది. మనకి లావు థ్రెడ్ అయితే మనం వేసిన ముడి అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. ఈ సన్న థ్రెడ్ లుకింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి లాస్ట్ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. మనం హెయిర్కి తగ్గట్టుగా మనం ఈ వేణి అనేది తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి ఇస్తాను. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తానండి. ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేసి ఈజీగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో కావచ్చు. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నన్ను కొంచెం. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీగా నేను ఫ్లవర్ వేణిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంట్లోనే మీకు చూపించాను కదా. అలాగే నేను నందివర్ధన మొగ్గలతో జడ బిళ్ళలను ఏ విధంగా తయారు చేసుకోవాలో అది కూడా ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అని ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటాను. మీరు నా ఛానల్ని ఫాలో కావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా నీట్గా సింపుల్గా మనం ఫ్లవర్ వేణిని ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి ఈజీగా మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనమే తయారు చేసుకొని వాళ్ళకి హెయిర్కి మంచిగా అటాచ్ చేయొచ్చండి. ఈ వేణిని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.